కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద లోక కళ్యాణ మేళా పీఎం స్వానిధి కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెప్మా పీడీ కిరణ్ కుమార్, ఆర్డీఓ చంద్రమోహన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత 5 సంవత్సరాల నుండి పీఎం స్వానిధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, వీధి విక్రయదారులు, చిన్న వ్యాపారుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, గతంలో మొదటిసారి 10,000 రూపాయలు, రెండవసారి 20,000 రూపాయలు, మూడోసారి 50,000 రూపాయలు లోన్ సౌకర్యాన్ని కల్పించామని, ప్రస్తుతం ఇప్పుడు పీఎం స్వానిధి 2.0గా మార్చి మొదటిసారి 15,000 రూపాయలు, రెండవసారి 25,000 రూపాయలు, మూడోసారి 50,000 రూపాయలు వీధి విక్రయదారులకు, చిరు వ్యాపారస్తులకు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసి ఆర్థిక అభ్యున్నతి సాధించారని వారు పేర్కొన్నారు. 17 నుంచి 2 వరకు ప్రతిరోజు ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సో అందులో భాగంగా ఈ రోజు ఈ యొక్క లోక కళ్యాణ మేళా నిర్వహిస్తున్నారు. సో ఈ యొక్క కార్యక్రమం నేను ఒకసారి తెలుసుకుంటే, లాస్ట్ 2019లో 20లో వచ్చినటువంటి మన కరోనా సందర్భంగా ఈ యొక్క స్ట్రీట్ వెండర్స్ అంటే రోజువారీ వ్యాపారస్తులు ఎవరైతే రోడ్లో కూరగాయలు, పూలు, అలాగే చిన్న అంగళ్ళు ఇవన్నీ పెట్టుకొని సో వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి 10,000, 20,000, 50,000 ఈ యొక్క లోన్ ఏదైతే ఉందో అది శాంక్షన్ చేసి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. సో అది దాంట్లో ఎవరైతే ఈ యొక్క దీన్ని ఆర్థిక సహాయాన్ని ఉపయోగించుకొని బాగా పే చేస్తే వాళ్ళందరికీ కూడా వడ్డీలో కూడా మళ్ళా 7% మళ్ళా వాళ్ళకి వాళ్ళ అకౌంట్కే మళ్ళా రీఇంబర్స్ చేసే కార్యక్రమం ఇది. సో అందులో ఎవరైతే బాగా కడతారో వాళ్ళు నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పుడు పీఎం స్వానిధి 2.0 సో ఇందులో వాళ్ళకు 15, 25, 50,000 సో ఈ విధంగా ఈ యొక్క లోన్ లిమిట్ ని పెంచి మళ్ళా ఇది ఇస్తున్నారు. సో తక్కువ వడ్డీ 12% అంటే రూపాయి వడ్డీ అవుతుంది. సో దాంట్లో కూడా బాగా కడితే వాళ్ళకు మళ్ళా ఈ యొక్క ఈ వడ్డీ ఏదైతే కట్టారో దాన్ని మళ్ళా వాళ్ళ అకౌంట్కే 7% జమ చేస్తారు. దానివల్ల వాళ్ళకి ఓన్లీ 40 పైసలు వడ్డీ మాత్రమే మనకు పడుతుంది. సో మనం ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ తెలుసు మనకి ఏదైనా ఆర్థిక పెట్టుబడి ఏదైనా కావాలంటే మనం చేసుకునే వీధి వ్యాపారానికి సంబంధించి మనం చాలా డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే డబ్బులు వేస్తారు. ఆల్మోస్ట్ 10,000 తీసుకుంటే 20,000, 15,000 వరకు దాని నుంచి మనం బయటపడచ్చు. అలాగే ఇక్కడ మనం తిరిగే పని లేదు. బ్యాంక్ మేనేజర్స్ వీళ్ళంతా కూడా ఇక్కడ వచ్చారు కాబట్టి సో ఎవరైతే మన బద్వేల్ పరిసరాల్లో చాలా మంది మనకు ఈ యొక్క కార్యక్రమాల్లో అంటే వీధి వ్యాపారాలు చాలా మంది నిర్వహిస్తున్నారు. కాబట్టి మన పరిస్థితుల్లో వీళ్ళందరికీ కూడా సహాయకరంగా చాలా మంచి స్కీమ్ ఇది. సో ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఎవరైతే ఈ మెప్మా ఎందుకంటే మెప్మా మెంబర్స్ ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ వారి యొక్క ఆర్థిక స్థాయిని వారి యొక్క ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ కుటుంబం స్వయం సమృద్ధి చెంది వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి తద్వారా వాళ్ళ యొక్క సామాజిక జీవనోపాధి పరిస్థితులు ఇవన్నీ కూడా పెరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి సో దయచేసి ఈ కార్యక్రమాన్ని అంతా ఉపయోగించుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ రిజిస్ట్రేషన్ కానీ అలాగే డిజిటల్ పేమెంట్స్ మీద కూడా అవగాహన. ఎందుకంటే ఇప్పుడంతా కూడా ఫోన్ పే తెలియడం ఎవరు లేరు కదా. స్ట్రీట్ వెండర్స్ అయితేనేమి, వర్కర్స్ అయితేనేమి అందరూ కూడా ఫోన్ పే విధిగా ఉపయోగిస్తాం. దానివల్ల కూడా మనకు ప్రోత్సాహం ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు మెడికల్ క్యాంప్ ఎవరైతే ఈ వీధి వ్యాపారస్తుల కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ యొక్క మెడికల్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఈ సందర్భంగా ఆశిస్తూ నమస్కారం. అంటే మీ కుటుంబం ఆర్థికంగా పరిపుష్టి కావడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చాలా పథకాలు ప్రవేశపెట్టాయి. దయచేసి మీకు ఒకప్పుడు లోన్ తీసుకోవాలంటే ఏమైనా పదవి పెట్టాలి. ఇంట్లో పేపర్లు అంటే ఇంటి పత్రాలు కానీ, భూమి పత్రాలు కానీ, నగలు కానీ, ఇంకేమైనా ష్యూరిటీ కానీ. ఇప్పుడు మీరు ఎలాంటి ష్యూరిటీలు పెట్టకుండా మెప్మాలో సంఘ సభ్యులుగా జాయిన్ చేసి మీరు 2 లక్షల నుంచి 50 లక్షల వరకు లోన్స్ తీసుకునే అవకాశాన్ని మెప్మా మీకు కల్పిస్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమము మన కడప జిల్లాలో ఈ కార్యక్రమానికి ఆర్డీఓ మనకు లోక కళ్యాణ మేళాకు సంబంధించి అనేక విషయాలు చెప్పి తర్వాత మన మున్సిపల్ కమిషనర్ గారు చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మన హెల్త్ కు సంబంధించినవి వీటినన్నింటినీ కూడా చాలా చక్కగా వివరించారు. అలాగే మన బ్యాంక్ మేనేజర్స్ కూడా చాలా పాజిటివ్ గా స్పందించారు. ఇవన్నీ కూడా మేము లోక కళ్యాణ మేళ 1.0, 2.0 అనేసి ఈ 2 కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు సక్రమంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. నేనైతే ఇక్కడే ఉంటాము. నేను మున్సిపల్ కమిషనర్ గారు తర్వాత మన ఆర్డీఓ గారికి మీటింగ్ ఉంది వెళ్తారు.
ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతున్నాయి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, రిజిస్ట్రేషన్ కి ఎలాంటి పత్రాలు మీరు ఇవ్వాలి, అలాగే మీ కుటుంబ సభ్యులు 8 కేంద్ర ప్రభుత్వ పథకాలని మీకు లింక్ చేయించడం, అలాగే మనకు బ్యాంకర్స్ నుంచి డిజిటల్ కరెన్సీ ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా మన ఆర్టీఓ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ ఈ డిజిటల్ కరెన్సీ సంబంధించిన చెక్కులు కానీ లేకపోతే ఫైనాన్షియల్ గా ఐడి కార్డ్స్ కానీ మన బ్యాంకర్స్ నుంచి డిజిటల్ పేమెంట్స్ కానీ దయచేసి ఆ కౌంటర్స్ దగ్గరికి రావడం జరుగుతుంది. వీళ్ళనైతే ఎవరికైతే ఉన్నారో వాళ్ళ బెనిఫిషరీస్ ని పిలిపించవలసిందిగా గౌరవ మన అతిథులు ఆర్డీఓ గారి ద్వారా వాళ్ళకి ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులకి ఎవరి పేరు చదవండి. పేరు, ఎంత డబ్బులు, వాళ్ళ పేరు. సాధికున్న ఆమెకి 50,000 లోన్ శాంక్షన్ అయింది. రండి మా బ్యాంక్ మేనేజర్ రండి. థర్డ్ స్టేట్స్ కింద వీరి ఆర్థిక సాయాన్ని గౌరవ ఆర్డీఓ గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు, బ్యాంక్ మేనేజర్ గారు చెక్కులు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. దయచేసి అందరూ క్లాప్స్ తో వాళ్ళని వెల్కమ్ చేయండి. మా నెక్స్ట్ జహరాబీ సెకండ్ స్ట్రెంత్ 25,000. అమ్మా 20,000 తీసుకున్నారు, కట్టేశారు. ఇప్పుడు 50,000 తీసుకున్నారు, 3వ ట్రెంచ్ పోయారు. దీనివల్ల మీరు ఏం ఉపయోగం అనేసి ఒకసారి చెప్పండి. మీరు బెనిఫిషియరీ మీరు మైక్ లోనే చెప్పండి. ఏమి చెప్పాలనుకుంటే 2 మళ్ళా 20,000 తీసుకున్నాము, కట్టేసినాము. మళ్ళా ఇంకా అంతా పెంచుకుందామని వ్యాపారం చేస్తాం. ఏం వ్యాపారం చేస్తారు? దీనివల్ల ఏం ఉపయోగం? షాప్ పెట్టుకున్నాం. ఏం షాప్? చిన్న పిల్లలు ఈ జహరాబీ సాధకునిసా అనే వాళ్ళు స్ట్రీట్ వెండర్స్ కింద మొదట 10,000 తీసుకొని